ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. తులారాశికి చెందిన జాతకులకి జనవరి నెల 10వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశికి చెందిన జాతకులు అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ తులారాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ తులారాశికి చెందిన జాతకులకి జనవరి 10వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు, మీ యొక్క బంధువులు, అలాగే మీ యొక్క సోదరులు, వీళ్ళందరి నుంచి కూడా మీ సోదరులు కానీ సోదరిమణుల నుంచి కానీ మీకు సంపూర్ణమైన సపోర్టు మీకు లభిస్తుంది. మీరు చేస్తున్న కార్యక్రమాలకి మీకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ఆ మద్దతుతో మీరు మరొక అడుగు ముందుకు వేసి మీ యొక్క అభివృద్ధిని కొనసాగిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక పరంగా కానీ, అలాగే ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే ఇతర సామాజిక పరంగా కానీ ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, అలాగే మీ యొక్క స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు సమృద్ధిగా లభించడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడానికి, చేపట్టిన తర్వాత అవన్నీ కూడా సత్ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. పరిస్థితులన్నీ కూడా మీకు అనువుగా మార్చుకుంటారు. పరిస్థితులన్నింటినీ కూడా మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో మీకు అనువుగా మార్చుకుని వాటిలో మీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయ దుందుబి మోగిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకోవడానికి, నూతన వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి, నూతన ఆభరణాలు కూడా కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదాయం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉండటం వల్ల జనరల్గా కొత్త వస్తువుల్ని, స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆ స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నంలో ఇవి కూడా నూతన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, లేకపోతే ఇతర వస్తువులు కానీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకైతే పురుషులతోని, పురుషులకైతే స్త్రీలతోని కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళు ప్రపోజ్ చేస్తారు మిమ్మల్ని స్నేహితులుగా ఉండమని, లేకపోతే వాళ్ళ యొక్క అభిమానాన్ని మీ మీద చాటుకుంటారు. మీ మీద చాటుకుని మీ యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు తహతలాడతారు. దానివల్ల కూడా మీరు చాలా మానసికంగా చాలా వరకు హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాలని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. ద్రవ్య లాభం కూడా కలుగుతుంది, వస్త్ర లాభం కూడా కలుగుతుంది. దానివల్ల ఏంటంటే అటు ఆరోగ్యం బాగుండటం, ఇటు ఆదాయం బాగుండటం, వెరసి మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక రకమైన ధైర్యం కూడా మీకు ఏర్పడుతుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఒకవైపున, అలాగే ఆరోగ్యం బాగుండటం, ఆదాయం బాగుండటం, ఇవన్నీ కూడా మరొక వైపున ఉండటం వల్ల మీరు చాలా ఆత్మవిశ్వాసంతో, చాలా పట్టుదలతో, చాలా ధైర్యంతో, అత్యంత సాహసోపేతమైన కార్యక్రమాలు కూడా మీరు పూర్తి చేసి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పరచుకుంటారు. మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారు. అలాగే మీ విలువ, గౌరవాన్ని పెంచుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటారన్న విషయాన్ని ఈ తులారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన వాళ్ళతో, మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో మీరు ఈ రోజున చాలా సంతోషంగా గడపడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతో మీరు మానసికంగా, ఇటు శారీరకంగా కూడా చాలా వరకు హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా
చాలా వరకు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీద పెట్టి ఏకాగ్రత పెట్టి వాళ్ళ చదువులో మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, సోదరుల యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి లభించి వీళ్ళు చేస్తున్న పనికి వాళ్ళు భుజం తట్టి ప్రోత్సహించడం వల్ల వాళ్ళ మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో వాళ్ళ చదువుని కొనసాగించి మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు, నూతన వస్తువులు, ఇలాగా ప్రతిదీ కూడా వాళ్ళు కొనుగోలు చేసుకుని చాలా హ్యాపీగా, సంతోషంగా తమకు నచ్చిన వాళ్ళతో వాళ్ళు గడపడానికి ఎక్కువగా మక్కువ చూపుతారన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రపఠనం చేయండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అర్చనాది కార్యక్రమాల్లో సంపూర్ణంగా పరిపూర్ణమైన విశ్వాసంతో చేయటం వల్ల ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తీరిపోయి మీకు సంపూర్ణమైన విజయం మీకు చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.